హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. జూలై 10న దురంధర్ సినిమా జపాన్లో విడుదలైంది. 80 స్క్రీన్స్లో విడుదలైన ఈ సినిమాను తొలి రోజు కనీసం 900 మంది కూడా చూడలేదని లెక్కలు చెప్తున్నాయి. జపాన్లో కూడా దురంధర్ అద్భుతాలు చేస్తుందని దర్శక నిర్మాతలు బలంగా నమ్మారు. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ జపాన్లో జరగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమాను అక్కడ విడుదల చేశారు మేకర్స్. హీరో మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడు కాబోతున్నారు. కొరియన్ అమ్మాయితో 7 అడుగులు వేయబోతున్నారు. ఈ క్రమంలోనే జూలై 12న సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలని షేర్ చేసిన నమ్రత స్పెషల్ పోస్ట్ పెట్టారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మహేష్ సోదరి పద్మావతి, బావ గల్లా జయదేవ్ చిన్న కొడుకైన సిద్ధార్థ్ ప్రస్తుతం తమ కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ అయిన కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ లగ్జరీ ఫామ్ హౌస్ను నిర్మించినట్టుగా తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ శివార్లోని చేవెళ్ల, మోకిల పరిసర ప్రాంతాల్లో చరణ్, ఉపాసన ఓ 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులోనే విలాసవంతమైన ఫామ్ హౌస్ని ఇప్పుడు నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయబోతున్నారని టాక్. ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లే ఇంటీరియర్, పచ్చదనం, ఆర్కిటెక్చర్ లాంటివి ఈ ఫామ్ హౌస్లో ఉండబోతున్నాయట. లగ్జరీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలతో ప్రైవేట్ రిసార్ట్ని తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారట. వీకెండ్స్ గడపడానికే కాకుండా ప్రకృతి సేద్యం చేయడానికి అనువైన రీతిలో ఈ ఫామ్ హౌస్ను డిజైన్ చేస్తున్నారట. అక్కినేని అఖిల్పై మెగాస్టార్ చిరు ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని అన్నారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటూ వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్. త్వరలో లెనిన్ సినిమాను చూడాలని ఎదురు చూస్తున్నట్టుగా తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక చిరు ట్వీట్కు అఖిల్, అక్కినేని కూడా స్పందించారు. పెదనాన్న, మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది, మీ సహకారానికి ధన్యవాదాలని రాసుకొచ్చారు తన ట్వీట్లో. తప్పక సినిమా చూడండి, తొందరలో మిమ్మల్ని కలుస్తానంటూ మెన్షన్ కూడా చేశారు. ఇక అఖిల్తో పాటే కింగ్ నాగ్ కూడా చిరు ట్వీట్కు రియాక్ట్ అయ్యారు. ధన్యవాదాలు చిరంజీవి, నా కుటుంబానికి నాకు మీరెప్పుడూ సపోర్ట్గా నిలిచారు. సినిమా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అంటూ నాకు కూడా తన ట్వీట్లో రాసుకొచ్చారు. టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్లో వివాదంపై శ్రేష్ఠి వర్మ స్పందించారు. జానీ మాస్టర్ అనుచరులు రెచ్చిపోయారని అన్నారు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్లతో కలిసి కొట్టించడానికి వచ్చారని ఆరోపించారు. తనను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తన వాయిస్ నొక్కేయాలని చూస్తే ఊరుకోనని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, జానీ మాస్టర్ వివాదంపై చిరంజీవి, రామ్ చరణ్ కూడా స్పందించాలని శ్రేష్ఠి వర్మ విజ్ఞప్తి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ జరుగుతున్న ఫేక్ ప్రచారం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ మీడియాతో మాట్లాడారు. ఈ వివాదానికి కారణమైన ఒక అభిమాన సంస్థపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా ఆయన వెల్లడించారు. తిరుపతి వేదికగా ఈ వివాదాన్ని సృష్టించిన రా ఎన్టీఆర్ అనే సంస్థపై తాము తిరుపతి జిల్లా ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. అసలు ఈ సంస్థ వెనుక ఎవరున్నారు, దీని అసలు ఉద్దేశం ఏంటనేది తేలాల్సి ఉందన్నారు ఆయన. ఎన్టీఆర్ మీద ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని తమకు అనుమానం ఉన్నట్టుగా కృష్ణ యాదవ్ పేర్కొన్నారు. పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించిన మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైకేల్ సినిమా అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ పైగా వసూలు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్గా చరిత్ర సృష్టించింది. దర్శకుడు ఆంటోనియన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం 2026 ఏప్రిల్లో థియేటర్స్లో విడుదలైంది. తొలి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను అందుకున్న ఈ సినిమా ఉత్తర అమెరికాలో సుమారు $372 మిలియన్, అంతర్జాతీయ మార్కెట్లో $629 మిలియన్ పైగా వసూలు చేసింది. మొత్తంగా $1 బిలియన్ మార్కును దాటి భారత కరెన్సీలో 9,500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో గతంలో అత్యధిక వసూలు సాధించిన మ్యూజికల్ బయోపిక్ బోహేమియన్ రాప్సడీ రికార్డును మైకేల్ అధిగమించింది. సుమారు $911 మిలియన్ వసూలు సాధించిన ఈ చిత్రాన్ని వెనక్కి నెట్టి మ్యూజికల్ బయోపిక్ విభాగంలో కొత్త బెంచ్ మార్కును నెలకొల్పింది. అంతేకాదు, నిజ జీవిత వ్యక్తి ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రాల్లో ఓపెన్ హైమర్ నమోదు చేసిన సుమారు $975 మిలియన్ కలెక్షన్లను కూడా ఈ సినిమా అధిగమించింది.